వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు. ఈ రోజు మార్నింగ్ అయితే ఇంకా 6:30కి మా వరిస్త అయితే వెళ్ళిపోయింది. తర్వాత మా రిషికి అయితే రెడీ చేసి 6:40కి అలాగా దీన్ని అయితే దించుతాం అనమాట. కొంచెం బస్సు అయితే లేట్గానే వస్తుంది, 6:50కి 7కి అలాగా. దీనికైతే పర్లేదు, కానీ మా చిన్న పాపకి అయితే కరెక్ట్గా 6:30కి అలాగా దిగిపోవాలన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇద్దరు పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించేసి బాక్స్కి అన్నీ పెట్టేసి రెడీ చేసి పంపించేసాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం ఈరోజు జస్ట్ నార్మల్గా అన్ని వెజిటేబుల్స్ కలిపేసి నిన్నే కదా మార్కెట్ చేసాం, వెజిటేబుల్ బిర్యానీ అలాగే ఓట్స్ పాయసం. సో ఇంకా తనకు కూడా తినడానికి చాలా బాగుంటుంది కదా మధ్యాహ్నం బాక్స్కి అని చెప్పేసి ఇంక ఇలా 2 బాక్సులు బిర్యానీ అలాగే పాయసం పెట్టేసి పెరుగు చట్నీ పెట్టేశాను అనమాట. సో ఇంకా తను కూడా ఇంకా మార్నింగ్ దోశ అలాగే టమాటో చట్నీ. ఈరోజు అయితే ఏం చట్నీ చేయలేదు, జస్ట్ నార్మల్గా టమాటా పచ్చడి ఉంటే పికిల్తో తినేస్తే. ఇంకా మ్యాంగోస్ కూడా కొన్నాం కదా, అసలే మంచి టేస్టీగా ఉన్నాయి. ఇంకా టిఫిన్ చేసేసి మ్యాంగోస్ తినేసి తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. నాకైతే ఇంట్లో పని అంతా సరిపోతుంది, వాషింగ్ మిషన్ వేయడం ఇంకా ఇల్లంతా సర్దుకోవడం ఇదంతా అయినప్పటికీ మా చిన్న పాప అలాగే మా పెద్దది కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా మా చిన్నది అయితే అప్పటికే తినేసింది, ఇంకా బిర్యానీయే కదా. సో ఇంకా ఈరోజు కొంచెం ఖాళీగా అనిపించి ఈరోజు కేక్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. అందుకోసం అని చెప్పి 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 2 ఎలాచీలను వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నా. ఇలా పౌడర్లా వచ్చిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని 1 కప్పు వరకు మ్యాంగోని తీసుకోవాలి. అది ఏ మ్యాంగో అయినా కూడా పర్వాలేదు, కొంచెం స్వీట్గా ఉన్న మ్యాంగో అయితే ఒక 1/2 కప్ వరకు సరిపోతుంది, లేదు అంటే 1 కప్పు వరకు తీసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులోనే 1/2 కప్పు వరకు పెరుగు అలాగే 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసేసి ఇంకా 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం స్వీట్ కావాలంటే 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత ఇందులోనే ఒక 10 రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా మిల్క్ పౌడర్ని 2 ప్యాకెట్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే కూడా స్కిప్ చేసేయచ్చు, అంత ఏం కాదు. ఒకవేళ మ్యాంగో ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా లేనిది తేలేం కదా. ఇప్పుడైతే ఇలా చేసిన తర్వాత ఒక 10 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్లేట్కి ఆయిల్ రాసేసి బటర్ పేపర్ కానీ లేదు అంటే మైదా ఆర్ గోధుమ పిండితో డస్ట్ చేసుకొని ప్లేట్ని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిలో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసేసి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కావాలన్నా టూటీ ఫ్రూటీ కావాలన్నా యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ పాటు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇంకా మనం ఏదైతే కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్లో ఉంచేసి తర్వాత కేక్ బ్యాటర్ని దించి ఒక 30 to 40 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా 30 to 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా అయిపోతుంది. సో ఇదైతే కూల్ అయిన వరకు మనకి కేక్ అనేది ఒక టూత్ స్టిక్ కానీ చాక్తో కానీ చెక్ చేసుకుంటే దానికి అంటలేదు అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఫైనల్గా చల్లగా అయిన తర్వాత టర్న్ చేసుకుంటే ఇలా స్పాంజీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో సింపుల్గా ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.